అందరికీ నమస్కారం. మార్కెట్లోకి ఒక కొత్త పవర్ వేవ్ వచ్చింది. దానికి కారణం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్. ఈ రోజు మనం చూడబోయేది ఏంటంటే, ఈ చిప్సెట్టు వస్తున్న ఫోన్లలో ఏది బెస్ట్, దేన్ని కొనాలి, అదంతా పూర్తిగా విశ్లేషిద్దాం. అవును, మీరు విన్నది నిజమే. 10 ఒకే ఒక పవర్ఫుల్ చిప్సెట్, కానీ దానితో 10 కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇది కొనేవాళ్లకు నిజంగా ఒక పెద్ద సవాలే కదా. అసలు ఇన్ని ఆప్షన్స్ చూస్తే ఎవ్వరికైనా కన్ఫ్యూజన్ వస్తుంది, ఎక్కడ మొదలు పెట్టాలి, ఏది వదిలేయాలి అని. కానీ వరి అవ్వకండి, రాబోయే కొద్ది నిమిషాల్లో ఈ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేద్దాం. మన అవసరాలకు ఏ ఫోన్ సెట్ అవుతుందో క్లియర్గా చూసేద్దాం. సరే, ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ ఫోన్లన్నిటికీ గుండెలాంటి టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక మంచి కారు కొనాలంటే ముందు దాని ఇంజిన్ గురించి తెలియాలి కదా. ఇక్కడ కూడా అంతే. ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 గురించి సింపుల్గా చెప్పాలంటే, ఇది 3nm ప్రాసెస్పై తయారైంది. అంటే దీనివల్ల మనకు 3 ముఖ్యమైన విషయాలు దొరుకుతాయి. 1, టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. 2, ఫోన్లోనే ఉండే AI ఫీచర్లు ఇంకా స్మార్ట్గా పనిచేస్తాయి. 3, బ్యాటరీ లైఫ్ కూడా బాగా మెరుగుపడుతుంది. అంటే స్పీడ్, స్మార్ట్నెస్, ఇంకా ఎక్కువసేపు బ్యాటరీ. అద్భుతం కదా. ఓకే, ఇంజిన్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ ఇంజిన్తో వస్తున్న కార్లు, అదే ఫోన్లు ఏంటో చూద్దామా. ఇక్కడ అసలైన పోటీ మొదలవుతుంది. ఆ కంటెండర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. చూసారా లిస్టు? షియోమీ 17 సిరీస్, OnePlus 15, iQOO 15, రియల్మీ, రెడ్ మ్యాజిక్, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీటన్నింటిలో ఉన్నది ఒకే ప్రాసెసర్, కానీ ఒక్కో ఫోన్ ఒక్కో రకమైన యూజర్ని టార్గెట్ చేస్తుంది. ఇంజిన్ ఒకటైనా వాటి డిజైన్, ఫీచర్లు అన్నీ వేర్వేరన్నమాట. సరే, ఇక కేటగిరీల వారీగా చూద్దాం. ముందుగా అందరూ ఎక్కువగా ఆలోచించే విషయం బడ్జెట్. ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ కావాలి, కానీ లక్షలు పెట్టలేమనుకునే వాళ్ల కోసం ఏవి బెస్ట్ ఆప్షన్స్? ఈ బడ్జెట్ ఫ్లాగ్షిప్ రేస్లో ముందుండేవి రెండన్నమాట. ఒకటి రియల్మీ GT 8 Pro, ఇంకొకటి OnePlus 15. రియల్మీ ఏమో మాడ్యులర్ కెమెరా, మంచి ప్రైసింగ్తో వస్తుంటే, OnePlus ఏమో భారీ 7300 mAh బ్యాటరీ, 165 Hz డిస్ప్లేతో అదరగొడుతోంది. రెండూ గట్టి పోటీదారులే. ఆగండి, రేసులో మూడో ఫోన్ కూడా ఉంది. అదే iQOO 15. ఇక్కడ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. రియల్మీ, OnePlus, iQOO ఈ మూడు కూడా దాదాపు 7000 mAh పైనే బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో అదిరిపోయే ధరలతో పోటీపడుతున్నాయి. అంటే కొనేవాళ్లకు పండగే. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, పెట్టిన పైసాకు పూర్తి విలువ కావాలి, ఫ్లాగ్షిప్ పవర్ కావాలి అనుకుంటే రియల్మీ GT 10 Pro లేదా OnePlus 15 వైపు చూడొచ్చు. ఈ రెండు ఈ కేటగిరీలో అసలైన ఛాంపియన్లు. సరే, బడ్జెట్ ఫ్లాగ్షిప్స్ గురించి మాట్లాడాం. మరి గేమర్ సంగతేంటి? గంటల తరబడి ఎలాంటి ల్యాగ్ లేకుండా గేమ్స్ ఆడాలి అనుకునే వాళ్ల కోసం ఏ ఫోన్ ఉంది? వాళ్లకు కావాల్సింది కేవలం పర్ఫార్మెన్స్ కాదు, దాన్ని నిలబెట్టే కూలింగ్ సిస్టమ్. ఇక గేమింగ్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు రెడ్ మ్యాజిక్. ఈ రెడ్ మ్యాజిక్ 11 Pro అనేది కేవలం గేమింగ్ కోసమే పుట్టిన ఫోన్. ఇది ఒక స్పెషలిస్ట్ అన్నమాట. అసలు దీన్ని ఒక గేమింగ్ బీస్ట్ అని ఎందుకంటారంటే, దీనిలో ఉన్న ఫీచర్లు చూడండి. లోపల ఏకంగా ఫ్యాన్తో కూడిన యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ ఉంది. అంటే ఫోన్ అస్సలు వేడెక్కదు. గేమ్స్ ఆడేందుకు షోల్డర్ ట్రిగర్స్, భారీ 7000-8000 mAh బ్యాటరీ, స్మూత్ 144 Hz డిస్ప్లే. ఇంకేం కావాలి? ఒక్క మాటలో చెప్పాలంటే, గంటల తరబడి గేమ్ ఆడినా ఫోన్ స్లో అవ్వకూడదు, వేడెక్కకూడదు అని కోరుకుంటే దానికి పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేసిన ఫోన్ ఇది. మా విశ్లేషణలో తేలింది ఇదే. రైట్, బడ్జెట్ చూశాం, గేమింగ్ చూశాం, ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ధర గురించి ఆలోచించకుండా అన్నింట్లోనూ టాప్ క్లాస్ ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా కెమెరాల్లో అద్భుతం కావాలనుకునే వాళ్ల కోసం ఏ ఫోన్లున్నాయి? ఈ ప్రీమియం సెగ్మెంట్లో ఇద్దరు పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి షియోమీ 17 Pro Max, రెండోది శాంసంగ్ గెలాక్సీ S26 Ultra. రెండింటిలోనూ టాప్ టైర్ కెమెరాలు, అద్భుతమైన డిస్ప్లేలు, ఇంకా భారీ బ్యాటరీలు ఉంటాయి. ముఖ్యంగా పెరిస్కోప్ లెన్స్ లాంటి ఫీచర్లతో ఫోటోగ్రఫీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ అనుభవానికి తగిన వెల చెల్లించాలి. వీటి ధర సుమారు ₹1,00,000 దాటిపోతుంది. సరే,
ఇప్పుడు దాదాపు అన్ని ఫోన్ల గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఫైనల్గా ఒక నిర్ణయానికి రావడానికి ఈ సమాచారాన్నంతా ఒక చోట చేర్చి చూద్దాం. ఏ ఫోన్ తీసుకున్నా ఈ స్నాప్డ్రాగన్ 8 అలైట్ జెన్ 5 చిప్సెట్ వల్ల కొన్ని కామన్ అడ్వాంటేజెస్ ఉంటాయి. టాప్ పర్ఫార్మెన్స్, బెటర్ ఏఐ, పెద్ద బ్యాటరీలు, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మరోవైపు కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. టాప్ మోడల్స్ ధర చాలా ఎక్కువ, ఫోన్ డిజైన్ను బట్టి హీటింగ్ పర్ఫార్మెన్స్ మారొచ్చు, అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో ఒక్కో బ్రాండ్ది ఒక్కో తీరు. సో ఫైనల్గా మన గైడ్ ఇదిగో. సింపుల్గా ఈ టేబుల్ చూడండి. బెస్ట్ వాల్యూ కావాలంటే రియల్మీ GT 8 Pro, హార్డ్ కోర్ గేమింగ్ అయితే రెడ్ మ్యాజిక్ 11 Pro, కాదు బెస్ట్ కెమెరాలు ప్రీమియం ఫీల్ కావాలంటే Xiaomi 17 Pro Max. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎప్పుడు ఫోన్ కొన్నానన్నా ఉపయోగపడుతుంది. అంతిమంగా ఈ విశ్లేషణ తర్వాత ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. తదుపరి ఫోన్ కొనేటప్పుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ధర, పర్ఫార్మెన్సా, లేక ప్రీమియం ఫీల్ అండ్ కెమెరాలా? దీనికి సమాధానం దొరికితే సరైన ఫోన్ దొరికినట్టే.